కళాకారుడు, కళాబంధు, కళలను పోషించేవారు, కళలను ప్రదర్శించేవారు అయినటువంటి శ్రీ బిల్లా అశోక్ గారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆయన ఒక మంచి మానవుడు. ఎంతో మందితో ఆప్యాయతగా, ఒక్కరోజు కూడా పరుషంగా కోపంగా మాట్లాడింది నేను చూడలేదు. మరి కనీసం తన మనసులో అది మాట గట్టిగా కూడా చెప్పడం నేను వినలేదు. అట్లాంటి మహోన్నతమైన వ్యక్తికి జరుగుతున్నటువంటి సన్మానం ఇది. సొసైటీకి ఎంతో అవసరం ఇలాంటి వ్యక్తులు. తండ్రి ఉన్నప్పుడు చూసుకోవడం ఒక ఎత్తు, తండ్రి పోయాక కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తనదైన శైలిని ప్రదర్శిస్తూ తను ఎంత ఉత్తముడో మనందరికీ ఒక మార్గంగా చూపిస్తున్నటువంటి అశోక్ బిల్లా గారికి సన్మానం. జానీ గారు, సుబాని గారు, వీరిద్దరూ ఈ సన్మానానికి మెయిన్ కర్తలు. సో వెంకటేశ్వరరావు గారు కూడా. సో అయ్యప్ప గారు ఇక్కడ ఉంటే దయచేసి, ఆయూబ్ ఖాన్ గారు సార్, జానీ గారు, సుబాని గారు శాలువాతో సత్కరిస్తున్నారు. సుబాని గారు, వెంకటేశ్వరరావు గారు మాలతోటి, ఆయూబ్ ఖాన్ గారు తల మీద కిరీటంతో, అంటే ఇంకా బరువు బాధ్యతలు పెడుతున్నారు ఆయన తల మీద. పాపం అలాంటి వ్యక్తి తీసుకోవడానికి కూడా సిద్ధపడతారండి. ఆయన కీర్తి కిరీటం అది. చిరు కానుకతోటి వారి కృష్ణ గారి జ్ఞాపకంగా వారి ఇంట్లో ఎల్లప్పుడూ ఉండాలని కృష్ణ గారి చిత్రపటాన్ని చక్కగా చిత్రీకరించి ఇస్తున్నారు జానీ గారు, సుబాని గారు మరియు వెంకటేశ్వర్లు గారు. ఈ ముగ్గురు స్నేహం ఇలాగా కలకాలం వర్ధిల్లాలని కోరుకుందాం. ఎందుకంటే కళాకారులను ఎంతో మందిని సన్మానిస్తారు. ఇది మా స్వార్థం అంతే. బిల్లా అశోక్ గారు, సభకు నమస్కారం. ఎన్నో మంచి కార్యక్రమాలను చేస్తూ అనేక కళా సంస్థలకి తన వంతుగా సహాయ సహకారం సహకారాలు అందిస్తూ చాలా అద్భుతంగా ఒక గాయకులుగా కూడా రెవల్యూట్ అయ్యారు. వారికి చిస్టీస్ కల్చర్ ఈవెంట్స్ అధినేత ఎండి పర్వేష్ చిస్టీ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఒక మంచి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. చిస్టీ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు రూపకల్పన చేస్తూ మంచి కార్యక్రమాలు 1 టౌన్ గానీ 2 టౌన్ లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఈ రోజు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థలకి ఆయన చేదోడు వాదోడుగా ఉంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్స్కి ఆయన సహాయ సహకారాలు అందిస్తూ కళా పోషకులుగా వారు ఎప్పటి నుంచో వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఇచ్చి సంతోషంగా హ్యాపీగా ఉంచాలని చెప్పి మా అందరి తరపున, చిస్టీ కల్చరల్ ఈవెంట్స్ తరపున, మా అందరి తరపున మరొకసారి ఆయన్ని భగవంతుడు వేడుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న సన్మానం అండి. మేడం గారు, హేమలత గారు రండి. రైట్, రెడీ. మన ఇంటి ఆడపడుచులు, మరి సోదరి, మనం గౌరవించుకోవాలండి. రండి.
రైట్. గుంటూరే కాదు, విజయవాడ ఫ్లెక్సీల్లో కూడా కనపడతా ఉంటారు ఆయన. విజయవాడలో కూడా చాలా సాంస్కృతిక సేవలకు ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మనిషి ఉన్న ఏకైక వ్యక్తి, మంచి మనిషి ఉన్న. ఒక్క విషయం చెప్తానండి. అశోక్ గారి తండ్రి వేదయ్య గారు 67, 68, 69 ఆ రోజుల్లో హైదరాబాద్లో జాబ్ చేశారు ఆయన. చాలా పేదవాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు చదువు నిమిత్తం. వాళ్ళకి 4 రూములు తీసుకొని వాళ్ళకి చదువుకు ఆటంకం కాకుండా వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేదానికి 10 మంది దగ్గర చందాలు వసూలు చేసి వాటిని లెక్క రాసి వాళ్ళు ఇబ్బంది పడకుండా చదువుకునే వసతి ఏర్పాటు చేసేవారు హైదరాబాద్లో. వేదయ్య గారంటే అంత గొప్ప వ్యక్తి. ఆ రోజుల్లో చూడండి, 67 అంటే ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడంటే చాలా పీజీలు అన్నీ వచ్చినాయి అనుకోండి, ఏమైనా పేదవాళ్ళకి ఇబ్బంది. ఆయన అలా అందరినీ ప్రోత్సహించారు. వాళ్ళలో చాలామంది వాళ్ళ మంచి ప్రయోజకులై హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నేను గతంలో ఈ బిళ్ళా అశోక్ అంటే ఎవరు అని చెప్పి క్వశ్చన్ మార్క్ వేసుకుంటా ఉండేవాడిని. నేను ఇప్పటికి 120 పాటలు పాడాను. విజయవాడ కానీ గుంటూరు కానీ, విజయవాడలో ఉన్నటువంటి లేబుల్లో కూడా బిళ్ళా అశోక్ గారు అని చెప్పి ఫోటో చూస్తుండేవాడిని. ఎవరు ఈయన విజయవాడలో కనపడతారు, గుంటూరులో కనపడతారు, నాకు పరిచయం లేదే అనుకునేవాడిని గతంలో. కానీ ఆయన సహాయ సహకారాలు ప్రతి ఒక్క కార్యక్రమాల్లో ఆయన ఉంటాయి. ఆయన మంచి మనసు. ఇటువంటి మనుషులు చాలా ఆరోగ్యంగా, సంతోషంగా, నిండు నూరేళ్లు ఉండాలి. ఆయన స్పందన వినడం అది, అందుకనే వెయిట్ చేస్తుంది. స్పందన ఏం లేదు, పాటలు కూడా ఇంకా పాటలు ఉన్నాయి కాబట్టి ఏం లేదు. సన్మానించినటువంటి జానీ గారికి, సుబానీ గారికి, అలాగే బాజీ గారికి, తర్వాత వెంకటేశ్వరరావు గారికి, అయూబ్ ఖాన్ గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వెంటనే పాటల కార్యక్రమం ఉంది, అందువల్ల మంచి పాటలను విని ఆనందించమని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్.